వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు, మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కొడంగల్ నుంచి గెలిచి ఈరోజు సీఎం అయ్యి మన పాలమూరుకి గర్వకారణం అనుకోవచ్చు. కాకపోతే అదే పాలమూరు పౌరుషం అంటూ మనకు ఒకటి ఉంటుంది, ఏం లేకుండా మనం బయట ఒక రకంగా ఉంటాం. నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలని ఏ విధంగా చూస్తారు మీరు? ముఖ్యంగా కొడంగల్ పరువు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట కొడంగల్ పరువు తీసినాడు. ఎందుకంటే కొడంగల్ ప్రజలు ఎన్నుకొని ఎమ్మెల్యే చేసి సీఎం గా చేసిరు కాబట్టి కొడంగల్ ప్రజల అందరు కూడా క్షమాపణ చెప్పాలి. ఉద్యోగ సంఘాలకు కూడా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు ఉద్యోగులకు గానీ, ఆర్టీసీ ఉద్యోగులకు గానీ, ప్రజలకు గానీ 6 గ్యారంటీలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి చేతగాక ముఖ్యమంత్రి పదవి చేయకపోతే తప్పుకోవాలి. ముఖ్యమంత్రి పదవి నా చేతున్న అయితలేదు, తప్పుకుంటా అని చెప్పి తప్పుకొని వేరే వాళ్ళకని ఇవ్వాలి. కానీ చేతగాక తెలంగాణ పరువు తీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఏ విధంగా నిజంగా కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్లనే ఈ రోజు రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డదా? అక్కడ మనకు అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ క్లియర్ గా అప్పులు ఎంత ఉంది, ఎంత కడుతారో క్లియర్ గా చెప్పారు. అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. మరీ చెప్పిందే మరీ చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 8,000 ఒకసారి 7,000 కోట్లు అంటాడు, ఒకసారి 8,000 కోట్లు కడుతున్నాం అప్ప అంటాడు, ఒకసారి 6,000 కోట్లు అంటున్నాడు. ఆయన చెప్పేదానికే పొందలేదు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే మీరు ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారిని విమర్శనలే తప్ప ఒకసారి సలహాలు ఇవ్వచ్చు కదా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మంచి పనులు చేస్తే కదా సలహా ఇవ్వడానికి. మంచి పనులు చేస్తే మేము కూడా మెచ్చుకుంటాం. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే అన్ని మంచి పనులు చేస్తున్నారు కదా. స్థానిక ఎన్నికలు పెట్టమని ఎందుకు పెడతలేదు? ఎన్నికలు పెట్టమని. ఇప్పుడు స్థానిక ఎన్నికలు అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కూడా అంత హాలిడేస్ ఉన్నాయి. మంచి సమయం ఇది ఎన్నికలు పెట్టడానికి మంచి సమయం. ఇప్పుడు ఆయనకు దమ్ముంటే ఎన్నికలు పెట్టమని ఎందుకు పెడతలేదు? భయపడి. ఎందుకంటే ఆయన మంచి పనులు చేసినప్పుడు ఎన్నికలు పోవచ్చు కదా. స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరం తర్వాత కూడా పెట్టని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈ ఒక్క రేవంత్ రెడ్డి సంవత్సరం నాడు గడిచిపోయినా స్థానిక ఎన్నికలు పెడతలేడు అని అర్థం చేసుకోవాలి. ప్రజల వ్యతిరేకం ఉన్నది కాబట్టి ఆయన ఎన్నికలు పెడతలేడు. కొడంగల్ బిడ్డ 18 గంటలు కష్టపడి పనిచేసే రోజు రాష్ట్రానికి మాటల ముఖ్యమంత్రి చేతలు కాదు, 18 గంటలు కాదు కదా, 6 గంటలు కూడా పనిచేయడు. దోపిడీ చేస్తారు తప్ప ప్రజల కోసం కానీ ఒక రివ్యూ పెట్టి ప్రజలకు ఏమైతుందో ఒక సంక్షేమం మీద రివ్యూ పెట్టేది లేదు, ఒక డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టేది లేదు. మంత్రులు వాళ్ళకు కూడా తెలిసిపోయింది ప్రభుత్వం రాదని. ముఖ్యమంత్రి వరకు మంత్రుల వరకు దోచుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఎవరు పనిచేస్తలేరు. ఇప్పుడు కొడంగల్ ఒకవేళ ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తాను, ఇప్పుడు పోటీ చేయమని, రాజీనామా చేసిన పోటీ చేయమని. ఆయన దమ్ముంటే గెలువమని, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గెలువమను. ముఖ్యమంత్రిని నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నిజంగా నువ్వు మంచి పనులు చేసినావు కదా, ప్రజలకు చేసినావు, 18 గంటల పని చేసినావు, ప్రతి ఒక్కరికి పని చేసినట్టున్నావు కదా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే కొడంగల్ రాజీనామా చేయి, మన ఇద్దరం పోటీ చేద్దాం, నా మీద గెలువు. నేను ఏ దానికైనా దానికి సిద్ధం పడతాను. సార్ మనలో మన మాట కొడంగల్ డెవలప్ చేయలేరా? కొడంగల్ కూడా కొడంగల్ ఒక్కటి మీరు కొడంగల్లో కొంతమంది ప్లీనర్కి వచ్చినారు. కొడంగల్కి చాలా మంది వచ్చినారు. అక్కడ యూట్యూబ్లలో మీ టైప్ ఇట్లా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఉన్న వాస్తవం మాట్లాడితే కొడంగల్లో ఉన్న వాస్తవాన్ని ప్లీనరీ సమావేశంలో చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, పోలీస్ స్టేషన్ పిలుస్తా ఉన్నారు. మీరు ఒకసారి కొడంగల్కి వచ్చి మీరే ప్రజలను అడగారు, చెప్తారు.